అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషెస్ ఫోన్ ద్వారా, మెసేజ్ల ద్వారా, అనేక కార్యక్రమాల ద్వారా తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా అభిమానించేటటువంటి వ్యక్తులందరూ కూడా జన్మదిన కార్యక్రమాన్ని ఒక మంచి పండగ వేడుకలాగా జరపాలని, ఈరోజు ప్రజలకి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు. దానికి మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు విశేషం ఏంటంటే, కేంద్ర మంత్రి అయిన తర్వాత మొట్టమొదట పుట్టినరోజు నేను జరుపుకుంటున్నటువంటిది. దానికి ప్రతి ఒక్కరూ కేవలం శ్రీకాకుళం జిల్లాయే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, దేశం నుంచి కూడా చాలామంది మీ అందరి తాలూకా గుడ్ విషెస్ నాకు తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. అనేక మంది ఫోన్లు చేశారు, అలాగే మెసేజెస్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై చేయాలనంటే కాస్త కష్టమైన పనే. అయినా సరే